కరెంటు షాక్ తగిలి ప్రమాదవశాత్తు మరణించే వారి కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల పరిహారాన్ని 8 లక్షలకు పెంచుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ తీర్పునిచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. వినియోగదారుల పొరపాటు వల్ల విద్యుత్ ప్రమాదం జరిగినా అదే నిబంధన వర్తిస్తుందని వివరించింది. ప్రమాదం జరిగిన తర్వాత 2 నెలల వ్యవధిలోనే పరిహారం చెల్లించకపోతే డిస్కంలు అందుకు కారణాలను తెలపాలని ఈఆర్సీ జారీ చేసిన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. 2022-23, 2023-24లో డిస్కంల ఖాతాలో ఉన్న అదనంగా 7,635 కోట్ల వ్యయం జరిగిందని, ఈ మేరకు ప్రజల ప్రాథమిక భారాన్ని డిస్కంలే భరించాలని తెలిపింది. కానీ ఈ వ్యయాన్ని కరెంటు బిల్లుల ద్వారా వసూలుకు అనుమతించవద్దని, దానికి ఒక నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీకి తెలిపింది. థర్మల్ విద్యుత్పై భారం పడడంతో విద్యుత్ కొనుగోలుపై అధిక రేట్లు ఇచ్చారు. ఇలా అదనంగా కొనుగోలు చేసిన విద్యుత్కు 3 నెలల కరెంటు బిల్లులో సర్దుబాటు చేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వ్యయాల మధ్య లోటు 15,105 కోట్ల 91 లక్షలు ఉంటుందని ఈఆర్సీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లను ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు వివరించింది. దీనికి ప్రభుత్వం డిస్కంల రిక్విజిషన్ చేసే వరకు వేచి చూడాలని సూచించింది.